కేసులో ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించడం, తెలుగుదేశం వాళ్ళు ఉంటే అది 2 వర్గాల మధ్య ఘర్షణ అయితే దాన్ని తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగడుతున్నారు, అసలు దగ్ధం చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళే అంటూ మొన్నటి నుంచి సాక్షి నిన్నటికి ఇవాళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైజ్ చేస్తుంటే ఇక్కడ పోలీసులు నిన్న మాట్లాడినటువంటి మాటలో ఒక బాధ్యతాతత్వం. సరే, అరెస్ట్ చేసిన దాంట్లో అవతల వాళ్ళని దాచిపెట్టారా కాపాడారా ఇది మనకు తెలియదు, ఎందుకంటే అక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళకే ఆ విషయం తెలుస్తుంది కాబట్టి మనం తెలియని దాని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా నా వీడియోలు ఫాలో అవుతుంటే వాళ్ళు కామెంట్లలో చెప్పచ్చు, తప్పేం లేదు. అయితే ఒకటి బాధ్యత నేను ఎందుకన్నానంటే, ఇందులో కావాలని ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికో లేదా ప్రభుత్వాన్ని వేధించడానికో రథం తగలబెట్టారని చెప్పలేదు. 2 వర్గాల మధ్యన, అక్కడ ఒకే ఊర్లో హిందువుల మధ్యనే 2 వర్గాల మధ్యన ఉన్నటువంటి గొడవ కారణంగానే తగలబెట్టారన్నదే బాధ్యతాయుతంగా అధికార యంత్రాంగం చెప్పింది. ఏదైతే కనేకల్లు మండలం హనకనహల్ గ్రామంలోని రాములవారి రథానికి నిప్పెట్టింది వైకాపా కార్యకర్త బోడిమల్ల ఈశ్వర్రెడ్డి అని పోలీసులు విచారణ తేలింది. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. ఆయన అనంతపురం వైకాపా మాజీ ఎమ్మెల్యే సమీప్ బంధువు కావడం గమనార్హం. బుధవారం అనంతపురంలో ఎస్పీ జగదీష్ వివరాలు వెల్లడించారు. హననకల్ గ్రామానికి చెందినటువంటి ఎర్రిస్వామి రెడ్డి సోదరులు రామాంజనేయుల రెడ్డి, గోపాల్ రెడ్డి 2022 సంవత్సరంలో 20 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రామాలయానికి రథాన్ని తయారు చేయించారు. రథం ఒక కుటుంబానికి చెందిందిగా గ్రామంలోని కొందరు భావించడంతో పాటు ఆలయ వ్యవహారాలు కూడా వాళ్ళ ఆధీనంలోనే ఉన్నాయన్న ప్రచారం జరిగింది. దీంతో కొంతమందిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఫలితంగా కొన్ని కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తినాయి. ప్రధానంగా నిందితుడు ఈశ్వర్రెడ్డి అసూయతో రగిలిపోయేవాడు. రథాన్ని మార్చాలని చాలాసార్లు గొడవపడ్డాడు. ఈ నెల 23న అర్ధరాత్రి షెడ్డు తాళాలని ఆక్సా బ్లేడ్తో కత్తిరించి రథం మీద పెట్రోల్ చల్లి నిప్పుబెట్టి పరారయ్యారు. స్థానికులు అప్రమత్తమై మంటలు ఆర్పేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని సమగ్ర విచారణ చేసేయాలని ఆదేశించింది. ఇక్కడే పాయింట్, అది ఒకే కుటుంబంలోని ఇద్దరి మధ్య ఘర్షణ అన్నటువంటి నిజమే చెప్పారు. ఇక్కడెక్కడా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం చేయించింది అని తప్పుడు ప్రచారం చేయలేదు. అయితే సహజంగా పత్రిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాబట్టి అన్నట్టుంది. ఈవెన్ ఎమ్మెల్యే కూడా ఒప్పుకుంటున్నారు. అయితే ఒకే కుటుంబంలో ఉన్నటువంటి 2 గ్రూపులు, ఒకళ్ళు వైసీపీ వైపున ఉన్నారు, ఇంకోళ్ళు తెలుగుదేశం వైపున ఉన్నారు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారన్నటువంటి ఎమ్మెల్యే చెప్తోంది. అయితే ఇక్కడ పార్టీలుగా కాదు, ఇక్కడ పాయింట్ అలా జరిగిన ఇష్యూ కుటుంబంలోని ఘర్షణ అన్నటువంటిది బాధ్యతాయుతంగానే చెప్పారు పోలీసులు.